క్రీస్తు యేసు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక బ్రతుకువాడు నేను కాదు, జీవించువాడు క్రీస్తు అనే వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తుతో సిలువ వేయబడితే ఇక మనం బ్రతకమంట. ఎందుకు సిలువ వేయబడాలి అంటే, ఆయన మన కోసం కలువరి సిలువ వేయబడ్డాడు. ఆయన కలువరిలో మన కోసం సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువలో ఆయన మనకి చూపించిన గొప్ప కార్యం ఏంటంటే ప్రేమ. ఇప్పుడు మనం సిలువ వేయబడినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా ప్రేమ చూపించాలి. క్రైస్తవునికి చిహ్నం ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకపోతే అసలు క్రైస్తవుడు కాదు. ప్రేమ లేకపోతే క్రైస్తవుడు అనే మాటకు అర్థం లేదు. దేవుని బిడ్డలారా వినండి, కలువరి సిలువ ప్రేమకు సాదృశ్యం. ప్రేమను గురించి వివరిస్తుంది. అటువంటి ప్రేమ ఎంత గొప్పది! ఈ ప్రేమ ద్వారా కదా యేసుక్రీస్తు రక్షణను మన కోసం ఇచ్చాడు. ఫ్రీ గిఫ్ట్. రక్షణ అనేది పెద్ద వెల చెల్లించాల్సిందే, కానీ దాన్ని యేసుక్రీస్తు సిలువలో ఏమైందో తెలుసా? ఆయన రక్షణను ఉచితం చేశాడు. రక్షణ కొరకు కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్ అంటారు. ఒకవైపు ధర్మశాస్త్రం మనుషుని చంపాలన్న టైంలో, మనుషుల్ని శిక్షించాలన్న సమయం అది. అయితే యేసుక్రీస్తు మరొక వైపు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు తాను శిక్ష పొంది మన శిక్షను కొట్టేశాడు. అంటే ప్రేమ జయించింది ధర్మశాస్త్రాన్ని. ఆ ప్రేమ ద్వారా కదా సౌలు గారు పౌలుగా మార్చబడింది, పౌలు గారు పట్టబడింది ఆ సిలువ ప్రేమ ద్వారా. కనుక ధర్మశాస్త్రము మనల్ని పరిశుద్ధపరచదు, కానీ దేవుని ప్రేమ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు కలువరి సిలువ వైపు మనం చూస్తూ ఆయన చేసిన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సిలువ మనకి శక్తిగా ఉంటుంది. కనుక దేవుని ప్రేమ కనిపిస్తుంది. ఆలోచించండి, నన్ను ప్రేమించిన దేవుడు నా కోసం బలైపోయాడు. మరి నేను నా దేవుని కోసం నేనేం చేయాలి? నేను ప్రేమించాలి. నా యేసయ్యని నేను ప్రేమించాలి. యోహాను సువార్త 13:1 నా వారిని ప్రేమించాడు, తన వారిని ప్రేమించాడని ఉంది. ప్రకటన గ్రంథం 1:5 మనల్ని ప్రేమించుచూ ఉన్నాడు కంటిన్యూగా. ఎఫెసీ 5:26-27 సంఘమును ప్రేమించాడని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3:16 లోకమును ప్రేమించాడు. ఎంత అద్భుతమైన ప్రేమ తెలుసా యేసుక్రీస్తు ప్రేమ! ఎంత ఉన్నతమైన ప్రేమ తెలుసా! యేసుక్రీస్తు ప్రేమలో అంత అద్భుతమైన కార్యం ఉంది. దేవుని బిడ్డలారా, అయితే మనం ఆ ప్రేమకు ప్రతిగా ఏం చెల్లించాలి? వాక్యం సెలవిస్తుంది 2:20 నువ్వు సిలువేయబడాలి. నువ్వు సిలువేసేసుకో. నీ శరీర క్రియలను చంపేసాయి, నీ శరీరాశలను చంపేయి. గలతీ 5:24 దురాశలను సిలువేయండి. ఏ దురాశతో నువ్వు బ్రతుకుతున్నావో, ఏ పాపంతో నువ్వు బ్రతుకుతున్నావు, ఆ పాపాన్ని సిలువే చంపేసేయి. 6వ అధ్యాయం 14 సిలువ ఎంత అతిశయపడు అంటే అర్థం తెలుసా? నా దేవుడు నన్ను ప్రేమించి చనిపోయాడు, నేను ఆయన్ని ప్రేమించి నాలో ఆయనకి ఇష్టం లేని వాటిని చంపేశాను. అది ప్రేమ అంటే. యేసయ్యకి ఇష్టం లేనిది ఏదైనా మనలో ఉంటే దాన్ని చంపేయాలి. అంటే నువ్వు సిలువేయబడాలి. నా ఇచ్చల్ని సిలువేయాలి, నా లోకాశల్ని, లోక కార్యాలని సిలువేయాలి. అంతం వరకు సిలువేయాలి. సిలువేయాలంటే ప్రేమ వల్లనే సాధ్యము. ప్రేమ వల్లనే సిలువ వేయగలము. కనుక ప్రేమిద్దాం. యేసుక్రీస్తుని ప్రేమించి యేసుక్రీస్తు కొరకు మనం జీవిద్దాం. పాపముతో నిండిన ఈ లోకములో ప్రేమతో నిండిన వ్యక్తులుగా మారి పాపము లేని వ్యక్తిగా మనం జీవిద్దాం. పాపాన్ని సిలువేద్దాం. ఆయన యోహాను సువార్త 13:1 ప్రకారం అంతం వరకు ప్రేమించాడంట. మన ఆఖరి వరకు దేవుని ప్రేమలో మనం నిలబడదాము. మన జీవితం ఆఖరి వరకు కూడా. దేవుని బిడ్డలారా, ఇంకా మధ్యలో ఏది ఆగటానికి వీల్లేదు. క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. దేవుని ప్రేమ ప్రేమించిన వారి కొరకు దేవుడు ఒక మాట చెప్పాడు. 1 కొరింథీ 2:9 ఆయన్ని ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన రాజ్యం. అవును, పరలోక రాజ్యం ఎవరిదంటే దేవుణ్ణి ప్రేమించిన వారిదే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? లోక సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడట్లా. పాపాన్ని చంపేయటమే, పాపాన్ని తీసివేయటమే, మనల్ని మనం లోకాశల నుండి విడుదల పొంది మనలో ఉన్న చీకటి కార్యాలను చంపేయటమే, సిలువేయటమే దేవుణ్ణి ప్రేమించడం. మరి దేవుణ్ణి ప్రేమిద్దామా? దేవుణ్ణి ప్రేమిస్తేనే ఆయన్ని ప్రేమించిన వారికి ఆయన సిద్ధపరిచిన రాజ్యము, దేవుని రాజ్యం ఆయన్ని ప్రేమించిన వారి కొరకు ప్రభు సిద్ధపరిచాడు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను తండ్రి. లోక సంబంధమైన ప్రేమలను చంపేసి దైవ ప్రేమలు మాకు దయచేయమని ప్రార్థించదమ్మా. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన పరలోక తండ్రి, దైవికమైన ప్రేమ మాకు కావాలి. యేసయ్య ప్రేమ మాకు కావాలి.
ఆ ప్రేమను మేము మాలో చూపించాలి. మా యేసయ్య కలువరి శిలువలో మా కోసం ప్రేమను చూపించాడు. మేము కూడా ప్రేమను చూపించడానికి లోకాశలను చంపేసి క్రీస్తు ప్రేమతో బ్రతికే కృప దయచేయండి. ప్రేమతో పౌలు లాంటి వారిని అనేక మందిని పట్టుకునే కృప దయచేయమని యేసునామములో ప్రార్థించి దైవ ప్రేమతో నింపబడుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5:30కి శుభవార్త ఛానల్లో వస్తున్న వాక్యాన్ని వీక్షించండి. ప్రతిరోజు ఉదయం ప్రార్థన టీవీలో 6 గంటలకు వస్తున్న వాక్యాన్ని వీక్షించండి. లైవ్ ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.